వేస్ట్ ఫెలో. అయ్యో ఎట్లా? అరే దురదృష్టకరం. ఇప్పుడు ఇది వాస్తవేనా? జే జే హే తెలంగాణ జననీ జనకేతనం జయకేతనం అని చెప్పేసి రాసినటువంటి తెలంగాణకు కేయం లేదు అనుకుంటే తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ ఇదా? అరే చాలా బాధ అనిపిస్తుంది. అందశ్రీ గారు కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సృష్టికర్త అందశ్రీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నివాసంలో ఈ తెల్లవారుజామున, నివాసం అంటే ఇక్కడ ఏది లాలపేటలో ఉంటుంది, స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కుటుంబీకులు గాంధీ ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో కన్నుమూసినట్లుగా వైద్యులు వెల్లడించారు. 4 రోజులుగా తీవ్ర జ్వరంతో అందశ్రీ బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా, ఇప్పుడు గతంలో వరంగల్ జిల్లా ఉండేది రేపర్తి. అసలు చాలా దురదృష్టకరం. నాకు కూడా అత్యంత అంటే వ్యక్తిగతంగా కూడా అత్యంత ఆప్తులు. తెలంగాణకు అంటే ఎన్నో అంటే పాటలు రాసి ఆయన గేయాల ద్వారా ఒక చైతన్యాన్ని నింపినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందశ్రీ. నిజంగా అసలు యాక్చువల్గా ఆయన కవిత అంతా కూడా అంటే ఇక్కడ ఏది బమ్మెర పోతనని ఆదర్శంగా తీసుకుంటాడు ఆయన. బమ్మెర పోతన ఏం చేసిండు? అసలు యాక్చువల్గా నాగలు దున్నుకొని బతికిండు, కానీ ఎవరికి ఏ రాజు కింద తల వంచలేదు. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూరల కుచ్చియ పడుపుకూడు భుజించుట కంటే సత్కవులు హాలికులనేమి ఘనాంతర సీమ కందమూల కౌద్ధాలికులనేమి అని చెప్పేసి అక్కడ ఎవరు బమ్మెరపోతన అంటాడు. ఈయన కూడా ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వాలకు తల వంచకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం రకరకాలుగా అణచివేసిన రకరకాలుగా ఇది జయ జయ హే తెలంగాణ గీతాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పాడుకుంటున్నా, కానీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా దీన్ని ప్రకటించారు. కానీ నిజంగా అసలు యాక్చువల్గా చాలా దురదృష్టకరం. ఒక మంచి కవిని, తర్వాత ప్రజాకవిని, ప్రజా వాగ్గేయకారుణ్ణి, మంచి గాయకుడు, ప్రజల కోసం పరితపించేటువంటి అందశ్రీ. నిజంగా చెప్పాలంటే కాకతీయ యూనివర్సిటీ నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేసింది. నిజంగా చెప్పాలంటే అందశ్రీ ఎప్పుడు కూడా బడిలో చదువుకోలేదు, నిరక్షరాస్యుడు. కానీ తర్వాత ఆయన సొంతంగా అక్షరాలు నేర్చుకొని పాటలు కైగట్టి ఆ పాటలను రాసి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు. నిజంగా ఈ తరానికి ఒక గొప్ప కవి ఎవరైనా ఉన్నారు అంటే అది అందశ్రీ. నిజంగా చనిపోవడం చాలా బాధాకరం. నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆయన వాకింగ్కి వస్తాడు. వాకింగ్కి వచ్చినప్పుడు అక్కడ మా రూమ్ కూడా వచ్చేసి మేమిద్దరం డిస్కస్ చేసుకుంటుండే చాలా విషయాల పట్ల, ఎట్లా అయింది కవిత రాయాలి, ఎట్లా ఏం కథ అంటుంటే అవన్నీ కూడా చెప్తుండే. నిజంగా ఒక మంచి మనిషి. తర్వాత గొప్ప కవిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా 64 సంవత్సరాలు పెద్ద వయసు కూడా కాదు, మరి యాక్టివ్గా ఉంటుండే. మరి ఒక్కసారికి ఏమైందో తెలియదు, చనిపోయిందంట. చాలా బాధగా ఉంది. ఇందాకనే జరిగినట్టుంది అయితే. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అంటే అసలు యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రజల కోసమే ధిక్కార స్వరాన్ని కూడా వినిపిస్తాడు ఆయన. అంటే అవసరమైనప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని కూడా వినిపిస్తాడు. తర్వాత అమ్మకు సంబంధించి ఒక కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అని చెప్పేసి అటువంటి పాటలు, గొప్ప పాటలు రాసిండు ఆయన. గొప్ప గీతాలని తెలంగాణకు కాదు ఈ తెలుగు సమాజానికి, ప్రపంచానికి అందించిండు అందశ్రీ లేకపోవడం నిజంగా బాధగా ఉంది. ఇక్కడ స్వగృహంలో అంటే ఇక్కడ లాలపేటలో ఉంటుంది. చాలాసార్లు మేము అంటే అక్కడికి వెళ్ళేటోళ్ళం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అక్కడ దించినా కొంచెం పోదాం పాస్ దర్శనం అని చెప్పి అంటే అట్లా పోయి దించేటోండి నేను. చాలా దారుణం అసలు. యాక్చువల్గా ఒక చెడు వార్త వినాల్సి వచ్చిందని అనిపిస్తుంది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా
వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.